ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు మరో 3 రోజులే గడువు ఉన్నందున కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ స్థాయిలో ప్రత్యేక దృష్టి పెట్టి అర్హుల ఓట్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జిగా అన్ని నియోజకవర్గాలలో నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఆధార్ కార్డు లేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ ఆధారంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పిసిసి అధ్యక్షులు డైరెక్షన్స్ లో మీనాక్షి నటరాజన్ గారి సూపర్విజన్ లో తప్పనిసరిగా ఈ ప్రాసెస్ ని బలోపేతం చేయాలని చెప్పి పార్లమెంట్ వారిగా ఒక పిసిసి ఉపాధ్యక్షులుగా ఇన్ఛార్జ్ గా మమ్మల్ని నియమించడం జరిగింది. నియమించిన మొదటి రోజుకెళ్లి కూడా ప్రతి అసెంబ్లీ వారిగా మీటింగ్లు ఏర్పాటు చేసి దాని తర్వాత డిసిసి అధ్యక్షులు మండల వారిగా మీటింగ్లు ఏర్పాటు చేసి ఏదైతే ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్రం కోసం క్రియాశీలకంగా పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ, దానితో పాటు ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉండాలి, ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ప్రతి ఒక్కరు కూడా కల్పించాలి. అది కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మనం వాళ్ళకి అవకాశం కల్పించాలని చెప్పి ఆ బాధ్యతని కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే నియమించిన బిఎల్ఏలు ఆ బాధ్యతని తీసుకుని ప్రతి ఇంటింటికి వెళ్లి ఈ రోజు 92% 92% ఏదైతే ఈ రోజు అందరూ కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఇప్పటికే నమోదు చేసుకోవడం జరిగింది. ఆఖరి 3 రోజుల సమయం ఉంది. ఆఖరి 3 రోజులలో కూడా ఎవరైతే వలసలు గాని ఇతర హైదరాబాద్ నగరాల్లో వేరే స్థానంలో ఉండి ఎవరైతే నమోదు చేసుకోలేరో వాళ్ళందరూ కూడా ఈ 3 రోజులలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ